విజయనగరంలోని ఎస్ఎంబీ చర్చి 150వ వార్షికోత్సవాల వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గౌరవ అతిథిగా కార్యక్రమానికి హాజరై కేక్ కట్ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. 150 సంవత్సరాలుగా ఎస్ఎంబీ చర్చి ద్వారా ప్రజలకు ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం అభినందించదగ్గ విషయమన్నారు. విజయనగరంలో సిబిసిఎన్సి సిమ్స్ బాప్టిస్ట్ చర్చ్ 150వ వార్షికోత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. సంవత్సరం కాలం పాటు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గౌరవ అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి సిబిసిఎన్సి ప్రతినిధులు ఉత్సవాలకు హాజరయ్యారు. అలాగే నగరంలోని క్రిస్టియన్ సోదరులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. క్రీస్తు భక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం సిమ్స్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ప్రారంభమవడం సంతోషదాయకమన్నారు. నాటి నుంచి ప్రస్తుత సిబిసిఎన్సి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ప్రగతి పథంలో చర్చ కొనసాగడం అభినందనీయమన్నారు. ఆచార్య రేవ్ డాక్టర్ వై ప్రభాకర్ ప్రసంగికులుగా క్రీస్తు బోధనల సారం గూర్చి అతిథులకు వివరించారు. డాక్టర్ ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ సిమ్స్ బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఆశయాలతో నెలకొల్పారో ఆ ఆశయాలను కొనసాగిస్తున్నామన్నారు. ప్రజల్లో క్రీస్తు బోధనల సారాన్ని చాటి చెబుతూ వివిధ సమస్యల్లో పాలు పంచుకుంటూ ముందుకు కొనసాగుతున్నామన్నారు. ఈ వార్షికోత్సవాలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అయితే మనం చూస్తుంటే క్రైస్ట్ మనందరికీ ఒక మెయిన్ క్వాలిటీ మనకి నేర్పించింది కంపాషన్ అండ్ ఫర్గివ్నెస్. ఈ రెండు కూడా మనం రోజువారీ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ మనం మన జీవితాల్ని మనం ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ సిబిసిఎన్సి దిగ్విజయంగా నడిచింది. 1972లో వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. మేనేజ్మెంట్ ప్రాబ్లం, అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం. ఒక 2 సంవత్సరాల తర్వాత అది సాల్వ్ చేయలేక విడిపోయారు. 4-5 భాగస్వాములకు విడిపోయి ఎవ్రీబడి స్టార్టెడ్ క్లైమింగ్ సిబిసిఎన్సి నాది, సిబిసిఎన్సి నాది, సిబిసిఎన్సి నాది 4-5 గ్రూపులకు విడిపోవడంతో ఈవెన్ కేంద్ర నాయకత్వం కూడా దాన్ని వదిలేసి వచ్చింది. మీ ప్రాపర్టీ కేవలం రిసీవర్షిప్ లో ఉంటుండగా ఎటువంటి రైట్ లేకుండా ఎంఈవి సత్యనారాయణ గారు డెవలప్మెంట్ తీసుకున్నారు. అది చెల్లదు. రిసీవర్షిప్ లో ట్రాన్స్ఫర్ అనేది జరగకూడదు, స్టేటస్ కో మెయింటైన్ చేయాలని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే సలహాదారులు ఉన్నారో చెప్పడం జరిగింది. అది చాలా కష్టం. ఆ పాయింట్ క్యాచ్ చేయాలంటే చాలా కష్టం. మంచి అవగాహనతో జనసేన పార్టీ వారు కూడా ఉన్నారు. సో మన ప్రాపర్టీస్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ ధర్నా చేయడం కూడా జరిగింది. మీరు అందరూ చూశారు. మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి ఇంకా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ ప్రభుత్వంలో కేవలం అన్ఫార్చునేట్లీ వైసీపీ ప్రభుత్వంలోనే మాక్సిమం క్రిస్టియన్ ప్రాపర్టీస్ కబ్జా గురి తెలుగుదేశం ప్రభుత్వంలో అవన్నీ మళ్ళీ మనం సంపాదించుకోవడానికి దేవుడి అనుగ్రహించిన కాక